ఈ రోజుల్లో ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తున్న ప్రధానమైన సమస్య కులం మతంతో పాటు దెర్ ఈజ్ నో ఈక్వల్ జస్టిస్. సమన్యాయం లేదు. ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి ఇంకో న్యాయం. ఉన్నవాడు అరెస్ట్ అయితే 24/7 అవర్స్ న్యూస్ లో, టీవీలో, పేపర్ లో అదే. లేనివాడు అరెస్ట్ అయితే ఎవడికి ఎవడేం అరెస్ట్ అయ్యారని తెలియదు. ఎక్కడుంది ఈక్వల్ జస్టిస్? పోయిన సంవత్సరం ఇదే సభలో ఇక్కడే ఒక పెద్ద నాయకుడు, ఒక మంచి వ్యక్తి మాట్లాడటం జరిగింది. జైలులో మగ్గుతున్నటువంటి ఖైదీల్లో 65 to 70% పేదవాళ్లే మగ్గుతున్నారండి. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ బిహైండ్ దట్? రాజ్యాంగం అనేది వాళ్ళకి తెలియదు. ఉన్నవాడిదే రాజ్యాంగం లాగా, ఉన్నవాడికే పరిపాలన లాగా అయిపోయింది. కాబట్టి రాజ్యాంగం మీద పూర్తి అవగాహన వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనేది నా పూర్తి నమ్మకం. అలాగే ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించి ఏంటంటే కరప్షన్. దాన్ని మాత్రం 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బాగా డెవలప్ చేసాం మనం. కరప్షన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ. క్లియర్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్. ఎంతో మంది త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణాల సైతం పోగొట్టుకొని మనకి స్వతంత్రాన్ని సంపాదించి ఇచ్చి వెళ్ళిపోతే ప్రతి 5 సంవత్సరాలకు ఒక 5,000కో 10,000కో సిగ్గు లేకుండా అమ్ముకుంటున్నారండి ప్రజలు. ఇంకెక్కడ జరుగుతుంది న్యాయం? అదే ప్రజలకు గనక రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిస్తే తనకున్న హక్కులు తనకు తెలుస్తాయి, తనకు జరుగుతున్న అన్యాయం తనకు తెలుస్తుంది. దాని వల్ల ఓటుని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది.